విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 44 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా సుమారుగా 2800 మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 3000 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న సైనికులకు మనమంతా బాసటగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలకు కొరత లేదు. నైపుణ్యాలు, అర్హతల లోపం కారణంగా యువత ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని అన్నారు. ఎవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళందరూ వాటి కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక్కసారి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న మన నరేంద్ర మోడీ గారి తాలూకా ఆలోచన విధానానికి మీరు చప్పట్ల ద్వారా ఒకసారి మద్దతు తెలియజేయండి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధి అనివార్యమని, అందుకోసం మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉండే విధంగా ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ అన్ని ఒకటే, ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ అందరికీ, దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ జాబ్స్కి ఎక్కడ కొరత లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో 5 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడం వల్ల నిరుద్యోగులు బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డారని విమర్శించారు. రైతులు పరిశ్రమల కోసం భూములు ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ వాటి యాజమాన్యాలు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. నక్కపల్లిలో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు కృషి జరుగుతుందని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో సేవలందిస్తున్న త్రిదళ సైనికులకు మనమంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహకారంతో ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు లాస్ట్ 5 సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా మంది కంపెనీలు ఈ రోజు ముందుకు రావటం, అది ఎన్డీఏ గవర్నమెంట్ మీద కంపెనీలు కూడా నమ్మకం కానివ్వండి, నిరుద్యోగ యువకులకు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకం కానివ్వండి. ఈ రోజు ఇక్కడికి సుమారుగా 3,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు సుమారు 45 కంపెనీలు ఇక్కడికి రావడం, సుమారు 2,500 ఉద్యోగాలు ఇవ్వడానికి అలా సిద్ధపడడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఈ రోజు దాంతో పాటు గౌరవ లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో, దానికి అనుగుణంగానే ఈ రోజు వైజాగ్ కి టీసీఎస్ కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ, అదేవిధంగా గూగుల్ కి డేటాబేస్ సెంటర్ కూడా ఈ రోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వితిన్ 1 year లోనే దగ్గర 10,000 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. వాటితో పాటు ఈ రోజు ఒక హబ్ గా, మనకి ఎడ్యుకేషనల్ హబ్ గా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్ని రకంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగ పరంగా కూడా యువతకి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఆర్సిమెట్రిక్ కానీ రాబోతున్నాయి. అంటే ఇంతకు 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది, ఇప్పుడు 10 నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేయడం వల్ల అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది. అదేవిధంగా అందరూ కూడా